సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ శాసనసభాపక్షం మరికాసేపట్లో సమావేశం కానుంది. ఈ సమావేశంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో పాటు ఏఐసీసీ నేతలు విశ్వనాథ్, కాంగ్రెస్ రాష్ట ముఖ్య నాయకులు పాల్గొంటున్నారు. రాష్ట వ్యాప్తంగా అమలవుతోన్న సంక్షేమ పథకాల తీరును సమీక్షించనున్నట్లుగా తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని బూత్ లెవెల్ నుంచి బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన విధి విధానాలపై వారు చర్చించనున్నారు. రాష్టంలో అమలవుతున్న పథకాల తీరుపై కూడా చర్చ జరగనుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్, మరికొద్దిసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం కానున్నట్టు తెలుస్తోంది కదా, అప్డేట్స్ ఏంటి? ఎస్ వైశాలి, ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు సీఎల్పీ సమావేశానికి కూడా చేరుకుంటున్నారు. మనం విజువల్స్ చూస్తున్నాం. ఇప్పటికే ఇటు 64 మంది ఎమ్మెల్యేలు కూడా ఒక్కొక్కరుగా వస్తున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన మరికాసేపట్లోనే సీఎల్పీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. అయితే టీపీసీసీ చీఫ్ గా నూతనంగా నియమితులైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ వచ్చిన తర్వాత మొట్టమొదటి సీఎల్పీ సమావేశం జరుగుతున్నపై కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరి ఈ సమావేశం స్టార్ట్ అయిన తర్వాత మరి మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇటు ఎమ్మెల్యేలు, అదేవిధంగా మంత్రులు, ఎమ్మెల్సీలు అంతా కూడా సర్బాడా చేస్తారు. సర్బాడా చేసిన తర్వాత ఇటు అనంతరం పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ ప్రభుత్వానికి మధ్య సమన్వయం అటు అంశాలపై కూడా ఈ యొక్క సీఎల్పీ సమావేశంలో కూడా చర్చిస్తారు. అయితే ప్రధానంగా కూడా నిన్న ఇటు వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ సంబంధించిన నేతలతో కూడా సమీక్ష సమావేశం జరిగింది. వాళ్ళందరూ కూడా నూతన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా డైరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి ఆ విషయాలు కూడా ఈ యొక్క సీఎల్పీ సమావేశాలు కూడా ప్రధానంగా చర్చిస్తారు. మేజర్గా మాత్రం ఇటు స్థానిక సంస్థల ఎన్నికలు మరో 2-3 నెలలు కూడా రాబోతున్నాయి. కాబట్టి మరి పార్టీ బలోపేతం ఏ రకంగా ఉండాలి, ఎందుకంటే ఇప్పటికే స్థానిక సంస్థల్లో ఎక్కువగా బీఆర్ఎస్ బలంగా ఉంది. కాబట్టి మరి ఈ యొక్క అసెంబ్లీ ఎన్నికల్లో, అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మంచి రిజల్ట్ వచ్చింది. కాబట్టి మరి స్థానిక సంస్థలు కూడా అంటే ఇటు సర్పంచ్ ఎన్నికలతో పాటు ఉప సర్పంచ్, జెడ్పీటీసీ, ఏపీటీసీ ఎన్నికల్లో కూడా మరి కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉండాలి, ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలని కూడా మరి కాంగ్రెస్ టార్గెట్ గా పెట్టుకుంది. కాబట్టి మరి వీటన్నిటిపై కూడా ఈ యొక్క సీఎల్పీ సమావేశంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా మంత్రులతో కూడా చర్చిస్తారు. అదేవిధంగా మరి సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడం, ఎందుకంటే ఇప్పటికే ఇటు నూతన పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ఎన్నిక కావడం జరిగింది. కాబట్టి మరి తర్వాత కార్యవర్గం కూడా నియామకం చేయాల్సి ఉంటుంది. కాబట్టి మరి నూతన కార్యవర్గంపై కూడా కసరత్తు ముమ్మరం చేస్తున్నారు ఇప్పటికే మహేష్ కుమార్ గౌడ్. మరి దానిలో భాగంగా మరి ఎవరెవరికి అవకాశం కల్పించాలి అంటే మొదటి నుంచి కూడా మరి కాంగ్రెస్ కు పనిచేసినటువంటి వారికి మాత్రమే ప్రయారిటీ వల్ల కూడా ప్రధానంగా వచ్చి డిమాండ్ వస్తుంది. కాబట్టి మరి మొన్న జరిగినటువంటి సమావేశాలు కూడా మరి ఇప్పటి వరకు పదవులు వచ్చిన వారిని చూస్తే మాత్రం ఎక్కువగా బయట నుంచి వచ్చిన వారికి కానీ మరి కొత్తగా వచ్చిన వారికి మాత్రమే పదవులు వస్తున్నాయి. మరి గత 10 ఏళ్ళు కానీ అంతకు ముందు నుంచి కూడా కాంగ్రెస్ కోసం పనిచేసిన వారికి కూడా పదవులు రావట్లేదు. కూడా కొంతవరకు కాంగ్రెస్ నేతలు కొంతవరకు అసంతృప్తి ఉన్న నేపథ్యంలో మరి వారితో కూడా ఫుల్ఫిల్ చేసిన బాగా ఈ సమావేశాలు కూడా చర్చిస్తారు. మరి ప్రయారిటీ ప్రకారం మరి కాంగ్రెస్ కి మొదటి నుంచి కూడా అయితే ఎవరైతే వెన్నుదన్నుగా ఉన్నారో కార్యకర్తలే బలంగా నమ్ముతుంది. కాబట్టి కాంగ్రెస్ మరి దానిలో బాగానే ఇటు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కాబట్టి మరి దీనికి సంబంధించి కూడా మరి పార్టీ బలోపేతం, మరి పదవులు కూడా, ఎందుకంటే ఇప్పటికే ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత ఇటు ప్రభుత్వ విప్పులు కూడా 4 ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి మిగతా ఇటు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ కూడా ఇక పదవులు అలాగే ఉన్నాయి. దాంతోపాటు కొన్ని కార్పొరేషన్ చైర్మన్లు, అదేవిధంగా కొన్ని మార్కెట్ కమిటీలు కూడా చైర్మన్లు కూడా ఇప్పటికే నియమించారు. కాబట్టి మరి వీటన్నిటిపై కూడా మరి రాబోయే రోజుల్లో మరి కార్పొరేషన్ చైర్మన్లు కానీ, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్లు కానీ, అదేవిధంగా మరో 6 కూడా మంత్రివర్గంలో చోటు ఉంది. కాబట్టి మరి వాటిపై కూడా చర్చించిన తర్వాత మరి ఎవరికి ప్రయారిటీ ప్రకారం వేయాలి, ఎందుకంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ లో పనిచేస్తున్న వారికి ప్రయారిటీ వాళ్ళు కూడా డిమాండ్ వస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి వారికి మాత్రమే ప్రయారిటీ వాళ్ళు కూడా కోరుతున్నారు. అదేవిధంగా సంస్థాగతంగా పార్టీ బలోపేతం, అదేవిధంగా మరి రాబోయే ఎలక్షన్లో మరి ఏ రకంగా ముందుకెళ్ళాలి, మరి ఏ రకంగా పార్టీని అంటే గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి నుంచి కూడా బలోపేతం చేయాలని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా నిర్ణయించారు. కాబట్టి మరి వీటన్నిటిపై కూడా ఈ యొక్క సీఎల్పీ సమావేశంలో చర్చిస్తారు. చర్చించిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఇటు మంత్రులకు, ఎమ్మెల్యేలకు,
ఎమ్మెల్సీలు అందరూ కూడా డైరెక్షన్ కూడా ఇస్తారు కాబట్టి మరి రాబోయే ఎలక్షన్లు అంటే మరో 3 నుంచి 2 ఏళ్ల మధ్యలోనే ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. అదేవిధంగా కులగరడ మేజర్ కాబట్టి మరి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కులగరడ చేస్తామని చెప్పారు. అదేవిధంగా బడ్జెట్ సెషన్లో కూడా ఆ బిల్లును కూడా ఆమోదించడం జరిగింది కాబట్టి మరి త్వరలోనే ఇటు బీసీ కమిషన్ కూడా కులగరడ చేయబోతుంది. మరి కులగరడ చేసిన తర్వాతనే స్థానిక సంస్థలు నిర్వహిస్తామని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా పలు వాళ్ళు కూడా చెప్పడం జరిగింది కాబట్టి మరి వీటన్నిటిపై కూడా ఈరోజు సిఎల్పి సమావేశంలో చర్చిస్తారు. మరి సంస్థాగతమైనటువంటి పార్టీ బలోపేతం, అదేవిధంగా ఇటు ప్రభుత్వానికి కార్యకర్తల మధ్య సమన్వయం కూడా ఉండాలి. ఎందుకంటే ప్రభుత్వ పథకాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. మరి అర్హులైన ప్రతి ఒక్కరు కూడా పథకాలు అందజేయాలని కూడా భావిస్తున్నారు కాబట్టి మరి ఇదంతా కూడా ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత కింది స్థాయి కార్యకర్తల మీద ఉంటుంది కాబట్టి మరి కార్యకర్తల్ని మేజర్గా వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలి. అదేవిధంగా వారికి ప్రయారిటీ ప్రకారం ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా నిర్ణయించారు కాబట్టి మరి దానికి సంబంధించి కూడా ఈ యొక్క సిఎల్పి సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ ప్రజెంట్ మనం చూస్తున్నాం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు, ప్రజెంట్ వచ్చారు. ఇక్కడ ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. ఇటు ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు, అదేవిధంగా ఇటు ఎమ్మెల్సీలు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కూడా ఉన్నారు. మరి దీనికి సంబంధించి కూడా మనం విజువల్స్ చూస్తున్నాం. మరి ఒక్కొక్కరు అయితే ప్రజెంట్ అయితే ఈ యొక్క సిఎల్పి సమావేశానికి అయితే చేరుకుంటున్నారు. మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక్కడికి రాబోతున్నారు. మరి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతలో కూడా ఈ యొక్క సిఎల్పి సమావేశం జరుగుతుంది. మరి పార్టీ బలోపేతం, అదేవిధంగా ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మధ్య వారధిగా కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్తలు కూడా పనిచేయాలని కూడా ఈ యొక్క సిఎల్పి సమావేశంలో డిసైడ్ చేసే అవకాశం ఉంది కాబట్టి మరి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ రకమైన స్టార్ట్ తీసుకోవాలి, ఏ రకంగా పార్టీని బలోపేతం చేయాలి, మరి ఏ రకంగా ఇటు పార్టీకి సంబంధించి కూడా స్థానిక సంస్థల్లో కూడా మేజర్ సీట్లు కూడా కైవసం చేసుకోవాలని కూడా ఇప్పటికే ఇటు కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఆదేశించిన నేపథ్యంలో మరి వీటన్నిటిపై కూడా ఈ సిఎల్పి సమావేశంలో చర్చించనున్నారు వైశాలి. అయితే ఈ సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరెవరు ఈ సమావేశానికి హాజరు కానున్నారు? ఎస్, ప్రజెంట్ అయితే మనం చూసాం మంత్రి శ్రీధర్ బాబు వచ్చారు. కొద్దిసేపటి క్రితమే మన విజువల్స్ కూడా చూసాం. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ విప్ బీర్లతో పాటు మరి 64 మంది ఎమ్మెల్యేలు కూడా రావడం కూడా జరిగింది. మరి ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. మరి దీనికి సంబంధించి కూడా ఒక చర్చ అయితే కొనసాగుతుంది. మరి పార్టీ ఎవరైతే మారారో వాళ్ళందరూ వస్తారా రాదా అనేపై కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ వీడి 10 మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు కాబట్టి మరి దీనికి సంబంధించి మరి వాళ్ళు ఈ యొక్క సిఎల్పి సమావేశానికి వస్తారా రారా అనేది కూడా కొంతవరకు అయితే ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా మరి వాళ్ళైతే మరి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరారు. మరి ప్రజెంట్ అయితే మాత్రం కాంగ్రెస్ లో కొనసాగుతున్నారు కాబట్టి మరి వాళ్ళ అఫీషియల్ గా మాత్రం మేము కాంగ్రెస్ లో లేము, బీఆర్ఎస్ లో ఉండమని చెప్తున్నప్పుడు కూడా మరి ప్రజెంట్ సిఎల్పి సమావేశం మాత్రం కొంతవరకు అయితే చర్చ దారితీసే అవకాశం కనిపిస్తుంది. మరి వాళ్ళు వస్తారా లేదా? మరి ఇప్పటికే మనం చూసాం పిఎస్సీ చైర్మన్ గా అర్కపురి గాదిని కూడా నియమించిన తర్వాత మరి బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కూడా పెద్ద ఎత్తున కూడా విమర్శలు కూడా చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో మరి యొక్క సిఎల్పి సమావేశానికి అర్కపురి గాది వస్తారా రారా అనేపై అయితే చర్చ అయితే కొనసాగుతుంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు అంతా కూడా ఒక్కొక్కరుగా ఇటు హైటెక్ సిటీలోని ట్రిడెంట్ హోటల్ కూడా చేరుకుంటారు. కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కూడా ఈ యొక్క సిఎల్పి సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హాజరు కావడం లేదు. మరి ఆయన ఇప్పటికే ఇటు అమెరికా జపాన్ పర్యటన నేపథ్యంలో మరి అక్టోబర్ 2 కూడా ఆయన తిరిగి ఇండియాకు వస్తారు కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఫస్ట్ టైం మాజీ సిఎల్పి నేత డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క లేకుండానే ఈ యొక్క సమావేశం అయితే జరుగుతుంది కాబట్టి మరి ఈ యొక్క సమావేశంలో మరి పార్టీ సంస్థాగత పటిష్టతో పాటు అదేవిధంగా స్థానిక సంస్థ ఎన్నికలు మరి పార్టీ పరమైనటువంటి విధానాలపైనే ఈ యొక్క మేజర్గా ఈ సిఎల్పి సమావేశం అయితే జరగనుంది వైశాలి.